ఓకే, మరి ఇప్పుడు డిఎంఎల్ కమాండ్ గురించి అయితే చూద్దామండి. డిఎంఎల్ గ్రూప్ కమాండ్స్ గురించి అయితే చూద్దాం. సో డిఎంఎల్ కమాండ్స్ ఏం చేస్తాయంటే డేటా మీద వర్క్ చేస్తాయి. అంటే వర్క్ విత్ డేటా, టేబుల్ డేటా. సో టేబుల్లో ఉన్న డేటాతోనే వర్క్ చేస్తాయి. టేబుల్లో ఉన్న డేటాని ఇన్సర్ట్ కానీ, డిలీట్ కానీ, అప్డేట్ కానీ చేస్తాయి అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా డేటా మీద వర్క్ చేస్తాయి. అది మనం ఎలానో చూద్దాం. ఫస్ట్ ఇంతకుముందు ఆల్రెడీ మనం ఒక టేబుల్ స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేసాం. ఏది డిడిఎల్ కమాండ్తో. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ టేబుల్లో ఇన్సర్ట్ చేద్దాం. ఇంతకుముందు ఇన్సర్ట్ చేసాం కదా, అలాగే ఇప్పుడు ఇన్సర్ట్ అనే కమాండ్ యూజ్ చేసి మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇన్సర్ట్ ఇంటూ దాని నేమ్ వచ్చేసి మనం అకౌంట్స్ అని పెట్టుకున్నాం కదా పేరు, అకౌంట్స్. ఇన్సర్ట్ ఇంటూ అకౌంట్స్. సో వాల్యూస్ వేసాం. ఆల్రెడీ అకౌంట్స్ ఎలా ఉంటుందో, డేటా స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసు కదా. అకౌంట్ నేమ్, అకౌంట్ ఏసిఎన్, అకౌంట్ నెంబర్, నేము, అమౌంట్. సో వాల్యూస్ అని ఇచ్చేసి అకౌంట్ నెంబర్ 1 కామా నేమ్ వచ్చేసి ఏదైనా ఒక నేమ్ ఇచ్చేద్దాం, రామ్. అది సింగిల్ కొటేషన్లో ఇవ్వాలి. నెక్స్ట్ ఒక అమౌంట్ 1000 రూపీస్. ఓకేనా? సో ఇంకా ఇంకో ఇన్సర్ట్ కూడా చేద్దామంటే చేద్దాం. ఓకేనా? ఇన్సర్ట్ చేద్దాం. ఈయన పేరు వినయ్. ఇది ఒక 2000 ఇద్దాం. ఓకేనా? సో ఇవి రెండు కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయగానే అదేమవుతుంది అనేది ఒక 2 రోస్ ఎఫెక్ట్ అయినాయి. అంటే మనం 2 ఎంట్రీస్ చేస్తాం కాబట్టి 1 రో ఎఫెక్ట్, 1 రో ఎఫెక్ట్, ఒకదాని తర్వాత ఒకటి 2 రోస్ అయితే ఎఫెక్ట్ అయినాయి. ఓకేనా? సో మరి అసలు ఆ టేబుల్లో మరి ఏమి ఇన్సర్ట్ అయినా చూద్దాం. సెలెక్ట్ ఉపయోగించి మనం చూడొచ్చు అనుకున్నాం కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకు ఆ టేబుల్లో ఏమి ఇన్సర్ట్ అయినా వస్తాయి అనమాట. సో ఇక్కడ అకౌంట్ నెంబర్, నేము, అమౌంట్. సో ఇక్కడ మనకి మనం ఏదైతే ఇన్సర్ట్ చేసిన వాల్యూస్ అయితే వచ్చాయి. ఓకేనా? అకౌంట్ నెంబర్ 1, 2 రామ్, వినయ్. సో మరి అప్డేట్ ఎలా యూజ్ చేస్తామంటే, ఇప్పుడు రామ్ బదులు నేను రమేష్ కానీ, లేకపోతే 1000 రూపీస్ బదులు 2000 పొరపాటుగా ఎంట్రీ చేస్తాం. ఓకేనా? 1000 రూపీస్ బదులు 2000 కానీ. సో ఇప్పుడు అప్డేట్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దామండి. ఓకేనా? సో ఇప్పుడు రామ్ బదులు రమేష్ బదులు రామ్ ఎంట్రీ చేసాము పొరపాటుగా. సో మరి రమేష్ అని చేయాలంటే, కరెక్ట్ చేయాలంటే మనం ఈ అప్డేట్ యూజ్ చేసి చేద్దాం. సో అప్డేట్. సో అంటే ఈ టేబుల్లోని డేటాని మాడిఫై చేయడానికి అప్డేట్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో అప్డేట్ ఏం చేసాం, ఇప్పుడు రమేష్ బదులు రామ్ ఎంట్రీ చేసాము, రమేష్ చేద్దామని చెప్తే ఇప్పుడు అప్డేట్, ఆ టేబుల్ నేమ్ వచ్చేసి అకౌంట్స్, అప్డేట్ అకౌంట్స్, సెట్ అకౌంట్స్ వచ్చేసి అదే విధంగా ఉందో అదే విధంగా. ఓకే, సెట్ నేమ్ ఈక్వల్ టు రమేష్. సో రమేష్ ఎట్లా ఉండాలి, సింగిల్ క్వశ్చన్లో ఉండాలి. వేర్ అంటే రమేష్ అంటే ఇప్పుడు అప్డేట్ నేమ్ ఇచ్చేసాం అనుకోండి, నేమ్ ఇచ్చేసి ఇట్లా అప్డేట్ సెట్ నేమ్ ఈక్వల్ టు రమేష్ అని ఇచ్చాం అనుకో, అన్ని రమేష్ అయిపోతుంది, వినయ్ కూడా రమేష్ అయిపోతుంది. మనం ఎక్కడ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం, వేర్ ఒక కండిషన్ ఇవ్వాలి. ఎక్కడైతే అకౌంట్ నెంబర్ 1 ఉంటుందో, లేదా ఎక్కడైతే నేమ్ ఈక్వల్ రామ్ ఉంటుందో అక్కడ ఎంట్రీ చేయమంటారు. నేను అకౌంట్ నెంబర్ 1 ఉంటుంది అని చెప్పేసి అనుకోండి, ఏసిఎన్ ఈక్వల్ టు 1. ఎక్కడైతే ఏసిఎన్ 1 ఉంటుందో, అంటే అకౌంట్ నెంబర్ 1 ఉంటుందో, అకౌంట్ నెంబర్ 1 ఉన్న కాలంలోని నేమ్ని చేంజ్ చేయి, రమేష్ అని చేంజ్ చేయి అని చెప్పేసి అనుకున్నమాట. సో మేము సెలెక్ట్ చేసి ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దామా. ఎగ్జిక్యూట్ చేస్తే ఒక 1 రో ఎఫెక్టెడ్, అంటే సక్సెస్ఫుల్గా అప్డేట్ అయింది. సో మరి అది అప్డేట్ అయింది ఎలా చూద్దామా. ఈ సెలెక్ట్ యూజ్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఆ టేబుల్ కనిపించేస్తుంది. సో రామ్ బదులు రమేష్ అనేది అప్డేట్ అయింది అనమాట. సో ఈ విధంగా మనం అప్డేట్ యూజ్ చేసి మాడిఫై చేసి డేటాని, లైక్ ఏదర్ 1000ని 2000 పొరపాటుగా మనం 1000 చేసాము అంటే అప్డేట్ చేస్తే అది మాడిఫై అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ డెలీట్ గురించి చూద్దాం. సో డెలీట్ కూడా సేమ్. సో ఇన్సర్ట్ అప్డేట్ అయిపోయిందండి, మరి డెలీట్ గురించి అయితే చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనము డెలీట్ చూసి డెలీట్ ఈ టేబుల్ నేమ్ ఇచ్చేసి అకౌంట్స్ ఇచ్చేసి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం అనుకోండి, ఆ టేబుల్లోని డేటా అయితే డెలీట్ అయిపోయింది. మరి ఇంతకుముందు ఒకసారి అదేం చూద్దామా, టేబుల్లో డిలీట్ అయిందా. సో చూస్తే డిలీట్ అయిపోయింది డేటా.
మరి ఇంతకుముందు ట్రంకేట్ కూడా యూజ్ చేస్తాం కదా, మరి అది ఇది సేమ్ అని అనుకుంటే అలా కాదండి ఇది. సో ఎలా అంటే ఇప్పుడు ఒకసారి డేట్కి ఇంకోటి చూద్దాం. సో మళ్ళీ ఒకసారి డేట్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఒకసారి డేటా వచ్చేసి చూసుకుంటే మనకి ఇలా ఉన్నాయి కదా. మళ్ళీ ఒకసారి డెలిట్ వాడదాం. డెలిట్. సో అకౌంట్స్. ఇప్పుడు ఏం కండిషన్ యూజ్ చేద్దామంటే నాకు ఈ ఒక్క రికార్డే డెలిట్ కావాలి. వేర్ అకౌంట్ నెంబర్ ఏసీఎన్ ఈక్వల్ టు 1 మనం కండిషన్ ఇవ్వచ్చు. వేర్ అనే కండిషన్ ఇచ్చేసి మనం డెలిట్ చేయొచ్చు అనమాట. సో సెలెక్ట్ చేసి పర్టికులర్ మనకు కావాల్సిన రికార్డ్ అనేది డెలిట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన రికార్డ్స్ అనేవి లేదా ఒక గ్రూప్ ఆఫ్ రికార్డ్స్ కానీ ఆ విధంగా మనకు ఒక కండిషన్ ఇచ్చేసి మనం ఈ విధంగా డెలిట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒక రో డెలిట్ అయింది. జస్ట్ ఇప్పుడు ఒకసారి చూద్దామా. ఓకే, ఒక రో డెలిట్ అయింది, ఇంకో రో అలా ఉంది. అంటే డెలిట్ యూజ్ చేసి మనకు కావాల్సినవి రికార్డ్స్ డెలిట్ చేసుకోవచ్చు. అండ్ మొత్తం డేటా కూడా డెలిట్ చేసుకోవచ్చు. కానీ ట్రంకేట్ అలా కాదు. ట్రంకేట్ కంప్లీట్గా డేటా డెలిట్ చేస్తుంది, స్ట్రక్చర్ మాత్రం వచ్చి డేటా మాత్రం డెలిట్ చేస్తుంది అనమాట. మరి ఈ డేటా వాడచ్చు అంటే సో డెలిట్ అనేది ఒక డేటా మీద వర్క్ చేసేటట్టుగా కమాండ్ క్రియేట్ చేసింది. అంటే ఇప్పుడు ఏంటంటే డేటా వచ్చేసి ఒక్కొక్క లైన్ పైన అల్గారిథం రాస్తారు కాబట్టి అలా డేటా అలా వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ పెద్ద టేబుల్ ఉంది అనుకోండి, ఒకేసారి డెలిట్ చేయాలనుకోండి, ట్రంకేట్ యూజ్ చేసిన ఫాస్ట్గా డెలిట్ కాదనమాట. ఎందుకంటే డేటా అనేది ఒక్కొక్క లైన్ మీద వర్క్ అయ్యి అది డెలిట్ అవుతుంది. సో ట్రంకేట్ అనేది ఓవరాల్గా డేటా మీద కంప్లీట్గా డెలిట్ చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనకి ట్రంకేట్ డెలిట్ అనేది డిఫరెన్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ట్రంకేట్ వచ్చేసి డిడిఎల్ కమాండ్, మన డెలిట్ వచ్చేసి డిఎంఎల్ కమాండ్. ఓకేనా. సో ఓకే, మరి ఈ దీంట్లో మన ఇన్సైట్ అప్డేట్ డెలిట్ అనేది ఎలా డేటా మీద వర్క్ చేస్తాయో, ఈ డిఎంఎల్ కమాండ్స్ ఎలా డేటా మీద వర్క్ చేస్తాయో మీకు అర్థమైంది కాండి. ఓకేనా. సో మరి ఈ డిక్యూర్ ఉంది కదా, డేటా క్వెరీ లాంగ్వేజ్. సో దీంట్లో వాడే కమాండ్ సెలెక్ట్ ఉంది కదా, ఆ సెలెక్ట్ అనేది నార్మల్గా అయితే ఇది కూడా డేటా మీద వర్క్ చేస్తుంది కాబట్టి ఇది డిఎంఎల్కి వస్తుందండి. అఫీషియల్గా అయితే డిఎంఎల్కి వస్తుంది. కాకపోతే ఇది ఈ ఇన్సెట్ కానీ డైలీట్ కానీ అప్డేట్ కానీ డైలీట్ లాగా ఆ డేటాని మాడిఫై చేయదు, చేంజ్ కానీ చేయదు కదా. ఓకే, అందుకని చెప్పేసి ఇది చెప్పేటప్పుడు ఒక సపరేట్ గ్రూప్గా తీసుకుంటారు. కానీ అఫీషియల్గా అయితే మైక్రోసాఫ్ట్ అఫీషియల్గా అయితే ఇది వాళ్ళు డీక్యూర్ అనేది ఏం లేదండి, ఒక కాన్సెప్చువల్ గ్రూప్ ఇది. సో సెలెక్ట్ అనేది మామూలుగా ఈ డిఎంఎల్లోనే వస్తుంది అనమాట. సో మనం సెలెక్ట్ యూజ్ చేసి డేటాని రీట్రైవ్ చేయడం కానీ అండ్ ఫెచ్ చేయడం, అదే క్లాసెస్ సెలెక్ట్లోని ఇంకా క్లాసెస్ వేర్ కానీ గ్రూప్ బై కానీ అట్లాంటివి ఉపయోగించి ఆ సెలెక్ట్ అండర్లో వస్తాయి అవి క్లాసెస్. సో ఈ సెలెక్ట్ కమాండ్ ఉపయోగించి మనము ఆ డేటాని మనకి ఏ విధంగా కావాలా, ఏ టేబుల్ కావాలా, ఏ వ్యూ కావాలా అండ్ టేబుల్ని ఫిల్టర్ చేసి కావాలనుకుంటే మనం ఫెచ్ చేసుకోవచ్చు అనమాట. సో సెలెక్ట్ బేసిక్ వచ్చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సమ్ అకౌంట్స్ అని కొట్టగానే అకౌంట్స్ యొక్క టేబుల్ అనేది చూపిస్తుంది మనకి. ఆల్రెడీ ఇక్కడ అకౌంట్ టేబుల్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఉంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే, దీని కమాండ్ వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్. సో ఈ విధంగా మనకి టేబుల్ అయితే చూపిస్తుంది కదా, మనం అకౌంట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా. అదేవిధంగా పని చేద్దాం, ఇంకొక 2 రికార్డులు ఎంట్రీ చేద్దాం. సో ఇది మళ్ళీ ఆ రికార్డ్ ఎంట్రీ చేద్దాం. ఇన్సర్ట్ కొట్టేసి ఇంకొక రికార్డ్ అయితే ఎంట్రీ అయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ అని చూద్దాం. సెలెక్ట్ చేస్తే సో దాంట్లో 2 రికార్డులు వచ్చాయి. సో దీనిలో ఫిల్టర్ చేసి కూడా వ్యూ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఇంకా వేర్ కానీ గ్రూప్ బై కానీ ఇంకా చాలా వాడచ్చు. సో ఫస్ట్ అయితే సెలెక్ట్ ఫ్రమ్ అకౌంట్స్ వేర్ అకౌంట్ నెంబర్ ఈక్వల్ టు ఏసీఎన్ ఈక్వల్ టు 2 అన్నాం అనుకోండి, 1 అన్నాం అనుకోండి, ఎగ్జిక్యూట్ చేసామనుకోండి, ఆ ఒక్క రికార్డ్ మాత్రమే వచ్చేస్తుంది అనమాట. సో అదేవిధంగా సెలెక్ట్ ఫ్రమ్ అకౌంట్స్ వేర్ అకౌంట్ నెంబర్ ఈక్వల్ 1 అన్నాం అనుకోండి, లేదా వేర్ అమౌంట్ గ్రేటర్ దెన్ 0. ఈ విధంగా మనము ఏది కావాలనుకుంటే నేమ్ ఈక్వల్ రమేష్ కానీ అమౌంట్ గ్రేటర్ దెన్ 500 కానీ, సో ఈ విధంగా మన కండిషన్స్ ఇచ్చి ఆ సెలెక్ట్ అయితే మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో సెలెక్ట్ అఫీషియల్గా అయితే 2000 ఎబో ఉన్నాయి కాబట్టి ఒకవేళ 1000 ఎబో అనుకో, సో ఈ విధంగా అదొకటి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం సెలెక్ట్ ఉపయోగించి మనము డేటా అయితే ఫెచ్ చేయొచ్చు, రిట్రైవ్ చేయొచ్చు. సో మరి ఈ సెలెక్ట్ అనేది అఫీషియల్గా డిఎంఎల్లో వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మీకైతే ఇన్సర్ట్ కానీ డెలిట్ కానీ అప్డేట్ కానీ అండ్ ఈ సెలెక్ట్ కానీ అర్థమైన కానీ, సో ఈ విధంగా మనం డిఎంఎల్ కమాండ్స్ డేటా మీద వర్క్ చేస్తాయి అనమాట. ఓకేనా. రైట్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి